దయచేసి చైతన్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం కానీ స్టేషన్కి పిలిపించడం కానీ చెయ్యొద్దు. అదే ఇప్పుడు ఆ చైతన్య గారిని చంపేశామనుకో, ఆ దెబ్బ రేణుకకి తగులుతుంది, ఇటు శర్వానికి తగులుతుంది. విజయ్ భాస్కర్, వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి పార్సల్ చేయాలి. పద. ఒక్క 10 minutes శర్వాణి, చైతన్య వచ్చే టైం అయింది. ఏంటి రేణు ఇది? చైతన్యకి నువ్వు ఫోన్ చేయో, నన్ను ఫోన్ చేయనివ్వో. మరీ ఇంత అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. ప్లీజ్ శర్వాణి, అర్థం చేసుకో. మనం ఫోన్ చేసి పిలిపించి నువ్వేదైనా హత్య చేశావా, కిడ్నాప్ చేశావా అని అడిగితే చైతన్య మనసు ఎంత నొచ్చుకుంటుంది. ఈ విషయం రేపు భుజంగరావు తాతయ్యకి తెలిస్తే బాధపడతారు. తన ఇంటికి రాగానే భోజనం వడ్డిస్తూ నేనడుగుతాను కదా. రోజు ఈ టైంకి తను పని ముగించుకుని వచ్చేస్తాడు. ఈ రోజెందుకో ఆలస్యమైంది. ఇంకొద్దిసేపు ఓపిక పట్టు. రేణు, నువ్వు ఈవినింగ్ వరకు టైం ఇమ్మన్నావు, ఇచ్చాను. ఇక నేను చైతన్యని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తొందరపడుకు శర్వాణి, వెయిట్. నేనే చైతన్యకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్తాను, ఓకేనా? శర్వాణి, నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంకా అర్థం కాలేదా రేణు? చైతన్య ఎస్కేప్ అయ్యాడు. నాకు తెలుసు, చైతన్య ఇంకింటికి రాడు. నువ్వు ఒక్కసారి రిలేషన్ పక్కన పెట్టి ఆలోచించు. చైతన్య ఉన్నట్టుండి సడన్ గా ఇండియాకి ఎందుకు వచ్చాడు? పైగా వచ్చినప్పటి నుండి నర్వస్ గా, ఎప్పుడు ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నాడు. అక్షరేమో చైతన్య ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తనని చూస్తే భయంతో వణికిపోతుంది. వీటన్నిటిని బట్టి చూస్తే అతనేదో తప్పు చేసినట్టు అర్థం కావడం లేదు. శర్వాణి, నువ్వు ఫస్ట్ పోలీస్ మైండ్ తో మనుషుల్ని స్టడీ చేయటం ఆపే. చైతన్య మనకి సర్ప్రైజ్ ఇవ్వటానికి సడన్ గా వచ్చాడు. ఇక్కడేదో ఆఫీస్ వర్క్ వల్ల
టెన్షన్గా ఉంటున్నాడేమో కాని తప్పు చేసి మాత్రం కాదు. అందుకే నేను చెప్పేది, ఒక్కసారి చైతన్యాన్ని కస్టడీలోకి తీసుకొని లాకప్లో వేసి మా స్టైల్ ఇంట్రాగేట్ చేస్తే తెల్లవారేసరికి అన్ని నిజాలు వాటంతటవే బయటపడతాయి. ఏమన్నా శర్వాణి, చైతన్యని కస్టడీలోకి తీసుకుంటావా? చైతన్యని కస్టడీలోకి తీసుకుంటే నన్ను కస్టడీలోకి తీసుకున్నట్టే శర్వాణి. రేణు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు చైతన్యని బాగా నెత్తికెక్కించుకున్నావు. నేను నీకు 100% చెప్తున్నాను, ఈ మర్డర్ చేసింది చైతన్యే. చైతన్య వస్తే కనీసం అక్షరాన్ని ఎక్కడ దాచాడో తెలుసుకుంటాను. శర్వాణి, నీకు మళ్ళీ చెప్తున్నాను, అక్షరిని కిడ్నాప్ చేసేంత మూర్ఖుడు చైతన్య కాదు. ఆ రోజు అక్షరినెవరో మన పాత స్నేహితురాలు కిడ్నాప్ చేసినట్టు అక్షర ఫోటోస్ లెటర్స్ పంపించిన విషయం నువ్వు మర్చిపోయావా? ఒకవేళ నిజంగా ఆ పని చేసింది ఆ పాత ఫ్రెండే అయ్యుండొచ్చు కదా? ఏమో, తన మీద అనుమానం రాకుండా చైతన్య ఈ పని చేసుండొచ్చు కదా? అంత క్రిమినల్ బ్రెయిన్ చైతన్యకి లేదు శర్వాణి. ఓకే రేణు, నీ కాన్ఫిడెన్స్ నీది, నా కాన్ఫిడెన్స్ నాది. ఇప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం అక్షర. అక్షర దొరికితే తప్ప నిజాలు బయటికి రా. చెప్పు సురేష్. ఓకే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. రేణు, అక్షర కోసం మా టీంతో కలిసి ఒక ప్లేస్కి బయలుదేరుతున్నాం. ఈలోపు చైతన్య వస్తే నాకు కాల్ చేసి స్టేషన్కి తీసుకునిరా. అలాగే. చేతన్ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు ఏమో. రే, ఈ రాత్రికి చైతన్య గాణ్ణి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. కాస్త మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాణ్ణి కాపు కాస్తూ ఉండండి. వీడిక్కడి నుంచి పారిపోయాడో ఆ శర్వాణిని మనం ఏదో చేయడం కాదు, అదే మన బతుకుల్ని తలకిందులు చేస్తుంది. లేదు మేడం, మేముండగా వాడు ఎక్కడికి వెళ్ళలేడు. బీర్లు తాగి బిర్యానీలు తిని పడుకోవాలనే కోరికలుంటే ఈ ఒక్కరోజుకి వాయిదా వేసుకోండి. నీరజ, వీళ్ళకింత తిండి పెట్టి టీ కాఫీలు ఇస్తూ ఉండు. రే, మీరు నిద్రపోయారా? నేనే మిమ్మల్ని చంపేస్తాను. నిద్రపో మేడం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపలా కాయండి.
లేరా? కీర్తి, అసలు నీకేం కావాలి? నన్నెందుకిలా బంధించావు? వాడెవడో రామాయణమంతా విని రామనాసురుడెవరు అని అడిగినట్టు మళ్ళీ నువ్వన్నీ తెలిసి కొత్తగా అడుగుతావెంట్రా మొగడా? కీర్తి, నువ్వు ఎవరిని పడితే మగడా అనకే నాకదోలా ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీ నర్స్ కూడా అవసరమా? నేనేదో ఫ్లోలో అనేస్తే దాన్ని కూడా నువ్వు పట్టుకుని వేలాడితే ఎలా? చెప్పవయ్యా మగడా. ఈ చైతన్య గాడిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసావు కదా? ఇదిగో విజయ్ భాస్కర్, ఆ కమిషనర్ గాడు శర్వాణికిచ్చిన గడువు ఈ రోజుతోనే తీరిపోతుంది. ఆ అక్షరం మనకి దొరక్కపోయినా పర్వాలేదు కానీ శర్వాణికి మాత్రం దొరక్కూడదు. నువ్వు ఈ రాత్రికి పిని ఫినిష్ చేసే ఏర్పాట్లలో ఉండు. విన్నావు కదా, ఇదన్నమాట మ్యాటర్. ఎన్నాళ్ళు మేము ఆ అక్షరిని చంపేద్దామని తిరిగితే అది మాకు దొరకలేదు. ఇప్పుడు కనీసం నువ్వైనా దొరికావు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నది మా పాలసీ. నిన్ను చంపడం వల్ల మాకు పెద్దగా ఒరిగేదేం ఉండకపోవచ్చు, కానీ రేపుదయం ఆ శిర్వాణి ఇంటి గుమ్మం ముందు నీ శవం ఉందన్న బాధ ఒక పక్క, మరో పక్క అక్షర దొరక్క కమిషనర్ ఇచ్చిన గడువు తీరిపోయి జాబ్ పోయిందన్న బాధ మరో పక్క. ఫైనల్ గా అక్షర పోయి, నువ్వు పోయి, తన జాబు పోయి, ఆ శర్వాణి రెక్కలు విరిగిన పక్షిలా విలవిలలాడిపోతుంది. ఎన్ని రోజుల నుంచి ఆ శర్వాణిని దెబ్బ కొట్టాలి అనుకుంటున్న మాకు ఈ రివెంజ్ చాలు. కీర్తి, నువ్వు చాలా తప్పు చేస్తున్నా. నువ్వు నన్ను చంపగలవేమో, లేక రేపు మా అక్షర్ని ఏదో చేయగలవేమో, కానీ మా శర్వాణిని మాత్రం ఓడించలేవు. తనేంటో, తన పట్టుదలంటే ఏంటో తెలిసిన వాణ్ణే. నువ్వే నన్ను చంపేశావని తెలిసిన మరుక్షణం మా శర్వాణి నిన్ను చంపేస్తుంది. మా శర్వాణి నిన్ను చంపేస్తుంది. నిన్ను చంపేస్తుంది. నిన్ను చంపేస్తుంది. నిన్ను చంపేస్తుంది. 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 జహే వదవ బిల్డప్లు నువ్వు. శర్వానికి అంత సీన్ లేదు బామర్ది. నువ్వు చెప్పే ఆ పవర్ అంతా జమాన రోజుల్లో ఉండేదేమో, ఇప్పుడు కాదు. ఈ మధ్యకాలంలో శర్వాణి పెద్దగా పొడి చేసిందేమీ లేదు. సొంత కూతురు కిడ్నాప్ అయి ఎన్ని రోజులైనా అసలు ఇంతవరకు తెలుసుకోలేని శర్వాణి నిన్ను మేమే చంపేశామని ఎలా తెలుసుకోగలుగుతుంది? నీ శర్వాణికి ఆ పవర్ తగ్గిపోయింది చైతన్య. ఒక విధంగా తన మైండ్ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉంది. నీ విషయంలో కానీ ఆ అక్షర విషయంలో కానీ ఆ శర్వాణి ఏమీ చేయలేకపోయిందని రేపే ప్రూవ్ అవుతుంది. ఈ రాత్రికి నిన్నిక్కడి నుంచి ప్లేస్ మార్చి చంపేయబోతున్నాం. ఇంకా శర్వాణి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం మానేసి
చివరి స్టేజ్లో ఉన్నావు కదా. రామ కృష్ణ అనుకుంటూ దైవ ప్రార్థన చేసుకో. కనీసం నువ్వు పోయాక నీ ఆత్మ అయినా శాంతిస్తుంది. నీరజ, వీడి కళ్ళల్లో భయం చూడు. వీడి చావు ముహూర్తం దగ్గర పడిందని వీడికి అర్థమైంది. చావడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యుండు చైతన్య. చైతన్య ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా కనీసం ఫోన్ అయినా చేసేవాడు. ఏమైంది చైతన్యకి ఇవాళ? చైతన్య గారు, బాసు, మీరు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి. మా కీర్తితో కలిసి ఆ విజయ్ భాస్కర్ శర్వాణి మేడం గారిని దెబ్బ కొట్టడం కోసం కట్టుకున్న భార్యనే చంపేశాడు. అలాంటి వాడికి మిమ్మల్ని చంపడం పెద్ద లెక్కేం కాదు. నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి. బోస్ గారు, మీరు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తే మీకు ఎంత రిస్కో నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో మీరు ముందు ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోండి సార్. ఎంతకాలం ఆ కీర్తితో ఉండి ఉండి అది చేసిన పాపాల్లో నేను ఒక భాగం అయిపోయాను. కనీసం మిమ్మల్ని సేవ్ చేసైనా జీవితంలో ఒక మంచి పని చేసినని తృప్తి మిగిల్చుకుంటా. థ్యాంక్స్ బోసు. లైఫ్ లాంగ్ మీరు చేసిన ఈ హెల్ప్ని గుర్తుపెట్టుకుంటానా? ఇక్కడ ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుకునే టైం లేదు. పక్క వీధిలో మీకోసం కారు సిద్ధంగా ఉంచాను. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటపడండి. మా వాళ్ళంతా హాల్లో కూర్చొని మిమ్మల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి చంపే ఏర్పాట్లు ఉన్నారు.
కంట పడకముందే మీరు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఈ గది దాటగానే రైట్ సైడ్ లో ఒక డోర్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోండి. థ్యాంక్స్ బోసు. థ్యాంక్స్ భయ్యా. ఇక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే, మీరు వెళ్ళిపోండి. అలాగే. బోసే లేకపోయి ఉంటే నా లైఫ్ ఇప్పుడు మరోలా ఉండుండేది. ఆ హత్య చేసింది నేనే వదినా. అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి శర్వాణి కంట్లో పడకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పద చెప్తాను.